హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలని చూద్దాం. దానికంటే ముందుగా డ్రెస్ నుంచి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ముందు వీడియోలో ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మెజర్మెంట్లు అనేది ఈ డ్రెస్ నుంచి తీసుకొని ఇక్కడ రాసుకున్నానండి. వీలైతే ఈ మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలనే వీడియోని కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి వచ్చేసి నాకు 4 డ్రెస్సెస్ ఇచ్చారండి. ప్రతిసారి డ్రెస్ని మెజర్మెంట్ చేసి మనము మెజర్ చేస్తూ ఇలా కటింగ్ చేయాలంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్లు నేను ఎక్కువగా డ్రెస్సెస్ కానీ బ్లౌజులు కానీ ఇస్తే ఇలా మెజర్ చేసుకొని రాసుకుంటానండి. ఇలా మనం పేపర్ పైన ఉన్నాయంటే ఫాస్ట్గా కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ని 2 మీటర్ల లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాను. క్లోజ్ నా సైడు, ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేశాను. ఇలా వేసేటప్పుడు మీకు క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలంటే హిప్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ వేసుకోండి. సమానమైన ఫోల్డింగ్ వేసామంటే మన సైడ్ పీసెస్ వేస్ట్ అవుతాయి కదా. ఇది హిప్ లూజ్ని బట్టి ఫోల్డింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇది హిప్ వచ్చేసి నాకు 13.5 ఉందండి. నేను 14.5 లేదా 15 ఇంచెస్ వచ్చేలాగా, అంటే ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేలాగా వేసుకోండి. అంటే 13.5 అంటే మనకు స్టిచెస్ తోటి 14.5 వస్తుంది. మనం 16 ఇంచెస్ వేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ వచ్చేసి డ్రెస్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. మనము లైనింగ్ వచ్చేసి 39 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోవాలి. మనం మెయిన్ పీస్ కంటే లైనింగ్ 1 ఇంచు పైకి పెట్టుకోవాలి. లేదంటే ఇది 40 ఇంచెస్ పెట్టుకొని మెయిన్ పీస్ని 2 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇది వచ్చేసి మనం లైనింగ్ని కానీ మెయిన్ పీస్ని కానీ మెజర్ చేసుకున్నప్పుడు దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఒక 2 ఇంచెస్ మెయిన్ పీస్ ఎక్కువ ఉండాలి, లైనింగ్ అనేది చిన్నగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు పెట్టాను. చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనము చెస్టు, అలానే వేస్ట్ లూజు, హిప్ లూజ్ ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి వాళ్ళ సైజుని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు నేను చెస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ 7.5 ఇంచుల దగ్గర తీసాను. వేస్ట్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర. ఇది హిప్ లూజ్ వచ్చేసి మనం సైడు కలిసి సైడ్ కట్స్ పెడతాం కదా, స్లిట్ అనేది అది ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టుకోవాలంటే నాకు 22 దగ్గర ఉందండి మెజర్మెంట్ డ్రెస్లో. అక్కడ ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత డ్రెస్ లెంత్ పెట్టేస్తున్నాను. ఈ డ్రెస్ లెంత్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం గేరా లూజ్ పెట్టాలి కదా, అందుకోసం ఇక్కడ ఒక మార్కింగ్. ఇలా మనము మొత్తం టోటల్గా వేస్తే ఎక్కడ ఏ మెజర్మెంట్ వస్తుందో దాన్ని బట్టి ఆ లూజ్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 22, అంటే ఇది నాకు డబల్ మీద చేశాను కదా. మామూలుగా అయితే ఇది చుట్టూ రౌండింగ్ వచ్చేసి మనకి 44 ఉంటుందండి. దాన్ని బై 4 చేసుకుంటే మనకి 11 వస్తుంది. తర్వాత వేస్ట్ రౌండ్ వచ్చేసి 20, అంటే మనకి టోటల్ మీద 40 వస్తుంది. దాన్ని బై 4 చేస్తే 10 వస్తుంది. తర్వాత వచ్చేసి హిప్ లూజ్ 26, అంటే దాన్ని టోటల్ రౌండ్ వచ్చేసి మనకి 26 ఉంది. టోటల్ రౌండ్ వచ్చేసి 52 ఉంటుంది కదా, దాన్ని బై 4 చేసుకోండి. బై 4 చేసుకుంటే 13 వస్తుంది. నేను డ్రెస్ని ఇలా వన్ సైడ్ మెజర్ చేశానండి. చుట్టూ రౌండింగ్ అయితే ఇలా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 11 పెట్టాను, 4వ భాగం. తర్వాత వేస్ట్ రౌండ్ వచ్చేసి 10 పెట్టాను, అంటే మనము నడుమును మెజర్ చేసుకుంటే అందులో 4వ భాగం. తర్వాత హిప్ వచ్చేసి 13 పెట్టాను. గేరా వచ్చేసి 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ పెట్టుకోండి. నేను 1/2 ఇంచ్ పెట్టానండి. ఇక్కడ 13 పెట్టాను కదా, కింద గేరా వచ్చేసి 13.5 పెట్టాను. మీకు ఇష్టం లేదు ఇంకా వెడల్పుకోవాలంటే 1 ఇంచ్ పెట్టేసుకోండి, అంటే 14 పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత కరు స్కేల్ తోటి ఈ విధంగా షేప్ అనేది వేసుకోండి. చెస్ట్ నుంచి నడుము వరకు, నడుము నుంచి హిప్ వరకు ఇలా వేసిన తర్వాత హిప్ నుంచి గేరా వరకు ఇలా స్ట్రైట్గా వేయండి. ఇలా వేసిన తర్వాత మనము కరెక్ట్ మెజర్మెంట్లు వేసుకున్నాం కదా, వీటికి ఖర్చులు యాడ్ చేయాలి కదా, అందుకోసం ఇక్కడ 1.5, నడుము దగ్గర 1.5, హిప్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్. మనం ఇక్కడ స్టిచెస్ తీయం కాబట్టి 1 ఇంచ్ వేసుకోండి.
ఈ విధంగా ఇలా వేసిన తర్వాత వీటికి కూడా ఈ స్కేల్ తోటి మనము ఏ షేప్లో వచ్చాయో ఆ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ స్కేల్. ఇలా చూసారు కదా, చాలా ఈజీగా ఉందండి. నేను ఇది వచ్చేసి 2.5 తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా వేయమన్నారు, దానికోసము ఎక్స్ట్రా తీసాను కానీ సరిపోలేదండి పొడుగు హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి చంక రౌండింగ్. ఈ చంక రౌండింగ్ ఏ విధంగా తీయాలంటే చెస్ట్ లూజ్ని బట్టండి. ఇది 44 అంటే పెద్ద సైజే కదా, ఇంచున్నర అనేసి ఇక్కడ కార్నర్లో పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను. ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత షోల్డర్ ఖర్చు వదిలేసి మనం మెజర్ చేస్తే 9.5 ఇంచులు రావాలండి. రౌండ్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇద్దాం. చాలా ఈజీ అండి. మనము డ్రెస్ బ్లౌజ్ కంటే చాలా ఈజీ. బ్లౌజ్లో చాలా మెజర్మెంట్లు ఉంటాయి కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. డ్రెస్ అలా ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది. నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను అండి. ఏమైనా డౌట్ ఉంటే ఈ కటింగ్లో మళ్ళీ కామెంట్ చేయండి, మీకు మళ్ళీ మరొక వీడియోతోటి మీ డౌట్ని అనేది క్లియర్ చేస్తాను. నేను ఇవి రాసుకొని కట్ చేశాను కదా, మీకు అర్థం కాకపోవచ్చు. ఏం లేదండి, మీరు కటింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మీ డ్రెస్ మీరు కట్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏం లేదు, డ్రెస్ పొడవు తీసుకోండి. చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఈ 4 మెజర్మెంట్ తీసేసుకొని చంక రౌండింగ్ తీసుకోండి. తీసేసుకొని దాన్ని బై 4 చేసుకోండి. బై 4 చేసి వేసారనుకోండి, ఇప్పుడు సపోజ్ 40 ఉందనుకోండి, చుట్టూ రౌండింగ్ 10 వేసుకోండి. 10 వేసుకొని దానికి ఒక 1/2 ఇంచు లూజు, 1.5 ఇంచు ఖర్చు ఈ విధంగా వేసేసుకున్నారంటే మీకు ఈజీగా వస్తుంది. వీలైతే బాడీ మెజర్మెంట్ కూడా కటింగ్ చూపించడానికి ట్రై చేస్తానండి. బాడీ మెజర్మెంట్లు అంటే మెజర్మెంట్ తీసుకుంటానంటే వీడియోలో కనిపించడానికి ఎవరు ఇష్టపడట్లేదు, అందువల్లే చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మన ఫ్రంట్లో చంక దగ్గర ముడతలు వస్తుంది కదా, ఆ విధంగా ముడతలు రాకుండా ఉండాలంటే ఇలా చంకలో లోతు అనేది తీసుకోవాలి. బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి. చూసారు కదా, ఈ విధంగా లోతు తీసేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదండి, డ్రెస్కే ఇచ్చారు, రెడీమేడ్ వర్క్ ఇచ్చారు, దాన్ని బట్టి మనం నెక్ అనేది సెట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ నెక్ తీయట్లేదు. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచుల వెడల్పు, అలానే 5.5 ఇంచుల పొడవు, అంటే మన కొలర్ డ్రెస్లో ఎలా ఉందో ఆ విధంగా ఇలా మార్కింగ్ వేసేసుకొని 5 ఇంచులు వేసానండి. ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను. ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేయాలంటే వీళ్ళు ముస్లిమ్స్ అండి, కొంచెం బొద్దుగా ఉంటారు, అందులోని పొడుగు హ్యాండ్స్ అడుగుతారు, ఈ క్లాత్లో రాదు కాబట్టి అది ఎలా చేసుకోవాలనేది లాస్ట్లో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ చేసాం కదా, చేసిన తర్వాత చూడండి నెక్ అనేది ఈ విధంగా వచ్చింది. దీన్ని అనేది నేను కట్ చేయనండి, నెక్ అనేది చూసుకొని దాన్ని బట్టి కట్ చేయడమా లేకుంటే నెక్ రివర్స్ చేయడమా చూస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా విడివిడిగా కట్ చేసుకుందాం. మనం ఇలానే కట్ చేసామంటే మనకు హ్యాండ్ రాదండి. ఇప్పుడు ఫ్రంట్ అంటే మనకి వర్క్ వచ్చింది కాబట్టి సెంటర్ ఫోల్డింగ్ వేసి కటింగ్ చేయాలి. బ్యాక్ వర్క్ రాలేదు కాబట్టి ఒక సైడ్ నుంచి ఫోల్డింగ్ వేసామంటే మనకు హ్యాండ్ అంతో ఇంత రావడానికి వీలుంటుంది, లేదంటే వేస్ట్ అయిపోతుంది క్లాత్. చూసారు కదా, ఇలా నెక్ని చూసుకొని నెక్ సెంటర్ని బట్టి ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలా నెక్ వచ్చేసి రెండు ఒక దగ్గరికి ఇలా రావాలండి, ఇలా వచ్చేలాగా వేసుకొని ఫోల్డింగ్ అనేది ఇలా వేసేసుకోండి. ఈ వర్క్ ఏమైనా ఇచ్చినప్పుడు చాలా క్లాత్ వేస్ట్ అవుతుందండి. మనకు రన్నింగ్ వర్క్ ఉండి నెక్ లేకుండా ఉంటే ఒక సైడ్ నుంచి తీస్తే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా వస్తుంది మనకి. ఇలా వచ్చినప్పుడు సెంటర్ చేస్తాము, అటు ఇటు మిగిలిన పీసెస్ అనేది వేస్ట్ అయిపోతాయి. ఈ విధంగా మొత్తము ఇక్కడ మనము నెక్ అనేది తీయలేదండి, దీన్ని బట్టి నెక్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు తీసుకుంటాను. ఇలా మెయిన్ పీస్ మీద మనం ముందుగా కట్ చేసిన లైనింగ్, అంటే లైనింగ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని చుట్టూ మన క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకుంటూ కటింగ్ చేసుకోండి. ఈ విధంగా చుట్టూ 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ మీ వీలుని బట్టి క్లాత్ వదులుకోండి.
ఇలా వదిలి చుట్టూ కటింగ్ చేసుకున్నారనుకోండి, మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఇంత డ్రెస్సు మిషన్ పైన పెట్టి లైనింగ్ జాయిన్ చేయడం కష్టం అనిపిస్తే కిందనే ఒక క్లాత్ వేసుకొని గమ్ తోటి జాయిన్ చేసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. ఇది వచ్చేసి వీళ్ళది 40, 42 వచ్చేలాగా పెట్టమన్నారండి, కానీ 44 వస్తుంది. ఇక్కడ మనకు వర్క్ రావడం వల్ల వర్క్ కట్ చేయలేము కాబట్టి డ్రెస్ లెంత్ పెంచుతున్నాం. చెప్పానండి ముందే కస్టమర్కి, ఇది ఎలా వస్తే దాన్ని బట్టి చేస్తానండి వర్క్ వేస్ట్ కాకుండా అంటే ఓకే అన్నారు. అందుకోసం 4 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది డ్రెస్ అనేది. మనకు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. బ్యాక్ కట్ చేసేటప్పుడు సెంటర్కి ఫోల్డింగ్ చేయకండి, ఇలా ఒక సైడ్ నుంచి ఫోల్డింగ్ పెట్టండి. ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఫోల్డింగ్ పెడితే మనకి మిగిలిన క్లాత్ అనేది హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. ఇలా వేసిన తర్వాత చూసుకోండి, మీకు కటింగ్కి పోను అవతల మీకు ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఉండేలాగా చూసుకుంటూ ఫోల్డింగ్ వేయండి. మిడిల్ ఫోల్డింగ్ వేసారంటే అన్ని పీసెస్ అనేది అయిపోతే మళ్ళీ జాయింట్లు పెట్టుకోవడం కష్టం అండి హ్యాండ్కి అనేది. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను అండి ఎక్స్ట్రా మెయిన్ పీస్ కంటే. సారీ అండి, లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఈ కింది సైడ్లో వచ్చేసి మనము స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ చూసుకొని కట్ చేస్తాను. ఊరికే రఫ్గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్లో ఫోల్డింగ్ ఉందండి, బార్డర్ ఉంది కదా, దాన్ని బట్టి మొత్తం స్టిచ్ అయిన తర్వాత కింద మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో హ్యాండ్స్ రావాలి మనకి. ఇందులో హ్యాండ్స్ రావాలంటే కష్టం కదా, పొడుగు హ్యాండ్స్. అలానే చంక లూజ్ వచ్చేసి 9.5 ఉందంటే పెద్ద సైజే. దానికోసం వచ్చేసి మిగిలిన పీస్ని ఇలా 4 లేయర్లుగా ఫోల్డింగ్ వేసాను. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్ అనేది ఒక పేపర్ కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. అదే క్లాత్ తోటి కట్ చేయాలంటే మనకి రాదు కదా, సైడ్ జాయింట్లు పడతాయి. ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఈ 4 పీసెస్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఎవరికైనా సరేనండి, ఇలా మీకు కటింగ్ ఈ క్లాత్లో రావట్లేదంటే కరెక్ట్ మెజర్మెంట్ తోటి ఇలా పేపర్ కట్ చేసుకోండి. ఇలా పేపర్ కట్ చేసుకొని దీన్ని సైడ్ జాయింట్లు వేసిన తర్వాత ఈ పేపర్ వెంట కట్ చేసామంటే మనకి హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇది సెంటర్ వచ్చిందండి బ్యాక్ పార్ట్లో. ఫ్రంట్లో మనకు సైడ్ మిగిలాయి కదా పీసెస్, ఆ పీసెస్ని అనేది సైడ్లో జాయింటింగ్ కోసం యూజ్ చేసుకున్నాం. ఈ విధంగా దీన్ని 4 లేయర్లుగా ఇలా ఫోల్డ్ చేశాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలాగా దానిపైన క్లాత్ వేసేసుకొని చుట్టూ కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది స్టిచ్ చేసేటప్పుడు చేసుకుంటానండి, మీకు చూపించాను, చూశారు కదా. నేను వీడియో క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇవి డ్రెస్ వచ్చేసి ఒక్కొక్క పార్ట్లో తీసానండి, కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎలా చేసుకోవాలనేసి.